నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వ అరాచకాలపై ధ్వజమెత్తిన మంత్రి నారాయణ. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ హంగామా, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం, కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ. గత ప్రభుత్వాలు ఓట్ల సంఖ్యతో అభివృద్ధిని తూకం వేసేవారు. ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ విమర్శలు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. నెల్లూరు 11వ డివిజన్లో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకాలు చేసిందని మండిపడ్డారు. ప్రజల ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మలు ముద్రించుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. కోర్టులు వదల్లా, కోర్టులు ఉన్నవాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్, లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యేనా తీసుకున్నాడు, లేదంటే ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్, జైలు శిక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు, మేము బ్యాంకుల్లో పెట్టుకోవాలంటే వీలు కావట్లేదు చేయమని అవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి. అవన్నీ వాటికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి. అందువల్ల కొద్దిగా ఓపిక ఉండండి. అవన్నీ కూడా 1 by 1 చేస్తామని నెల్లూరు ప్రజలే, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మనము జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలు పెడుతున్నాము. ఈ యొక్క రెవెన్యూ సదస్సులది ఏమేంటంటే మనకు రాబోయిన ఇంకొక 30-40 రోజులు జనవరి 8వ తేదీ లోపల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ సిబ్బందులు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక షెడ్యూల్ ప్రకారము ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ సంబంధించిన పూర్తి రికార్డులు, అంటే అది అడంగల్స్ కావచ్చు, పాత రికార్డ్స్ కావచ్చు. పాత రికార్డ్స్ ఏంటంటే మనకు 10-1లు ఉంటాయి, 1Bలు ఉంటాయి, అదేవిధంగా పాత పుట్టడంగల్స్ ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం 22A రిజిస్టర్లు ఉన్నాయంటే అవి ఉంటాయి. ఇలాంటివి అన్ని రికార్డుతో సహా జనాల దగ్గర గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు ఉండొచ్చు, కొత్తగా అరైజ్ అయిన సమస్యలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు నమోదు చేయడం అవుతాయి. సో దానికి ఆన్లైన్లో PGRS రెవెన్యూ సదస్సులు అని చెప్పి సపరేట్గా ఒక ఆన్లైన్ ఎంట్రీ మొడ్యూల్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఆ మొడ్యూల్లో ఎంటర్ చేసిన తర్వాత అలాంటివన్నీ కూడా వీలైనది ఆ రోజే ఆ గ్రామ సభలోనే తెలిసినట్టు కొన్ని సమస్యలు మన రెవెన్యూ రికార్డులో మార్పు చేయాల్సినవి ఉంటాయి. కాకినాడ సీ పోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏదో జరిగిపోయిందంటూ కట్టుకథలు రాయిస్తున్నారంటూ
మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార సంస్థలపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం వెనుక చంద్రబాబు ధనదాహం ఉందని దుయ్యబట్టారు. కాకినాడ సీపోర్టులో వాటాలపై వివాదాన్ని సృష్టించి తన బినామీ కేవీరావు ద్వారా తిరిగి లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ఏ విధంగా జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాలను కొనుక్కుంటే, పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే, దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు, సాయిరెడ్డి గారి అల్లుడు, వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తి పెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ 4.5 years ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరండి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలా మందికి తెలుసు కూడా. తాను చెయ్యాలనుకున్న దాన్ని ముందు ఎవరి చేతో పత్రికల్లో కదిపించటం, పచ్చరాతలు రాయించటం, తర్వాత ఏదో జరిగిపోయిందని రోజు ఒక కథనం. కాకినాడ సీపోర్టు గురించి కూడా మొన్నటిదాకా ఏమీ తెలియనట్టుగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ, వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ పుంఖాలుగా కథలు రాస్తూ ఉన్నారు. ఈనాడు ఫ్రంట్ పేజీలో లెక్కలేసి కొట్టేశారు. మామూలు కాదు, లెక్కలేసి కొట్టేశారంట. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిటింగ్ కంపెనీ విజయసాయిరెడ్డికి నామినీ అంట. పీకే శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎన్పి. ఇది సాయిరెడ్డి గారికి బినామీగా ఉందంట, ఆయన నామినీగా ఉందంట. నాకు అర్థం కాల. ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామినీలు ఉంటారు, ఆస్తులకు నామినీలు ఉంటారు, కానీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా నామినీలు ఉంటారు అనేది కొత్తగా చెప్తున్నారు ఈనాడులో. విజయసాయిరెడ్డి గారు ఈజ్ ఎ సర్టిఫైడ్ ఆడిటర్. ఆయనకి విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు. అందువల్ల ఆయన నామినీ అంట, ఆయన చెబితే చేసిందంట. ఇట్లాంటి కట్టుకథలు ఆ రోజున ఏమయ్యారని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు రాసినట్టుగా లేరు ఆ రోజు జరిగినప్పుడు. ఇవాళ మాత్రం మీరు ఇలాంటివి రాస్తారు. ఏమంటారు దీనిలో? వాడి చేత ఆడిటింగ్ చేయించి ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ వాటాలు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గించేసి కేవలం 9 కోట్ల రూపాయలే చూపించారు. ఇదంతా కూడా పెద్ద నాటకం అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏ కంపెనీ అయినా, అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా, ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. సీపోర్టు సంబంధించి కాకినాడ సీపోర్టు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు. కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప కొల్లేరైపోయింది. మొత్తం కేవీరావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు, దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని. అసలు లాజిక్గా నిలబడదా? అసలు చట్టానికి నిలబడదా? ప్రజలు నమ్ముతారా నమ్మరా? ఇవన్నీ అనవసరం. రాసేద్దాం, నమ్మేవాళ్ళు నమ్ముతారా, నమ్మనోళ్ళు నమ్మరు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం. కానీ ఒక విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని భీంకాలు పలికాడు పవన్ కళ్యాణ్ గారు. 19 ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పాడు, ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ, కేవీ రావుకి మొత్తం కట్టబెట్టేశాడు. అన్ని కేకలేశావే. ఇవాళ వెళ్ళి కేవీ రావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి. సీజ్ ది షిప్ కాదు, దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఇండివిజువాలిటీ ఉంది, చాలా సిన్సియర్గా ఉంటాను అని చెబుతున్నావు. ఎందుకు ఈ వ్యవహారం, ఈ దొంగ వ్యవహారం నువ్వు ఎందుకు వెళ్ళా? డబ్బులు తీసుకుంటున్నావా అంటే మావాడు మళ్ళీ కోపం. డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళి ప్రజాసేవకి వెళ్ళావా? అసలు కేవీ రావుకి మన అరవిందోకి జరిగినటువంటి ఒడంబడిక సక్రమం కాదని ఎలా చెప్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది కామెడీగా. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకుని, తన కుమారుడికి ఏదో కట్టబెట్టాలి, అధికారంతో పాటు వేలాది కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమం అన్నీ చేస్తున్నారు. అసలు చెప్పింది చేయటం మన బాబు గారికి వింటామంట లేదు. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా ప్రజారక్షణ, సమాజ శ్రేయస్సు కోసం ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందజేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైందని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు.
62వ హోంగార్డ్స్ యూనిట్ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, పలువురు సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రీవెన్స్ లో నేను మెన్ అందరికి గ్రీవెన్స్ పెడతాను. సో ఆల్మోస్ట్ మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ వస్తారు, బట్ హోంగార్డ్స్ చాలా తక్కువ వస్తారు. సో ఒకటి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటాను. లేదు, ఫ్రైడే గ్రీవెన్స్ నా దగ్గర రావడానికి మీరందరూ హెజిటేట్ చేస్తారు అనుకుంటాను. ఒకటైనా నిజం ఉండొచ్చు, రెండోదైనా నిజం ఉండొచ్చు. సో ఫస్ట్ నేను చెప్పింది నిజమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదన్నా ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదా మీకు ఏదైనా మీ వెల్ఫేర్ గురించి ఏదైనా సలహా ఉన్నా ఎప్పుడు నా దగ్గర రావచ్చు, నాకు వచ్చి యూ కెన్ రేజ్ ఇట్. సో ఏదైనా పాసిబిలిటీ ఉంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. ఎందుకంటే డీజీ సార్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు, వెల్ఫేర్ అసెట్స్ మాకు చాలా ఉన్నాయి, వెల్ఫేర్ డబ్బులకి తక్కువ లేదు. బట్ మనం వెల్ఫేర్ కోసం ఏం చేయాలో స్ట్రక్చర్డ్ గా రిక్వైర్మెంట్ బేసిస్ లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మన వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఓకే జస్ట్ నేమ్ సేక్ కోసం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఫీల్డ్ నుంచి మనకి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ మన శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చింది. ఒకరు కానిస్టేబుల్ వచ్చి ఇలా బ్యాంక్ ద్వారా అప్రోచ్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది శాలరీ ప్యాకేజ్ వెల్ఫేర్ స్కీమ్. సో అలా మీ వైపు నుంచి కూడా ఫీల్డ్ లో పనిచేసే విధానం టైంలో మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ తో పాటు, లేదా ఇది చేస్తే బాగుంటుందా మనకందరికి, అలా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్లిమెంట్. సో అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ గివెన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ గార్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఇంకొకసారి మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే ఇదే టైంలో మీరందరూ ఇంకొకసారి కీపింగ్ ద హిస్టరీ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ మైండ్, యూ హ్యావ్ టు వర్క్ థింకింగ్. అంటే మనందరూ సేవ, పబ్లిక్ కి ఒక సేవ చేస్తున్నాం మనోభావంతో పనిచేయాలి. సో ఆ మనోభావంతో పనిచేస్తే ఇంకా కొద్దిగా పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది, పని చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒంగోలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 640 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ మొత్తం అర్జీలు 35 రకాల సమస్యలకు సంబంధించినవని, అర్జీలలో 4ని అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈరోజు ఫస్ట్ డే 38 విలేజెస్లో జరుగుతున్నాయి. ఇక్కడ చిమకూర్తిలో నేను, తర్వాత స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫారెస్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీం ఇక్కడ ఉంటారు. ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము. ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది జనవరి 8th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. పబ్లిక్ హాలిడేస్, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్, జిల్లా యంత్రాంగంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మీకున్న రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాకో ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం తీసుకుంటూ మీ అర్జీలని ఇవ్వండి. ఇది 45 days లోపులోనే వారికి వీలైనంత వరకు ఒక
పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మనం చేయగలుగుతామో ఇమీడియట్గా చేసేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ విలేజెస్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన దృష్టిలోకి వచ్చింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు. నేను ఈ అవకాశాన్ని అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దకు పాలన, రెవెన్యూ పాలన. మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి ఒళ్ళు, ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు, చాలా వరకు చిన్న సమస్యలు, ఏంటిది మాకు పాస్బుక్లో పేరు ఎక్కలేదు, మా ఫాదర్ చనిపోతే నా కొడుక్కి పేరు ఎక్కలేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దాదాపు చిన్న చిన్న సర్వీస్ సమస్యలు. ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం 45 డేస్లో జరుగుతుంది. అందుకని మీరు దీన్ని ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకొని వచ్చే ఈ 45 రోజుల తర్వాత మన ఊర్లో దగ్గర దాపు ఏం రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి, మీడియాకి నేను చెప్తున్నానంటే ఇది బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఉపయోగించుకొని, లేకపోతే ఏంటిది తహసీల్దార్ గారి చుట్టూ మా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారులు మీ చుట్టూ తిరుగుతున్నారు. అది ఆ అవకాశం మీరు అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వార్తలు బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.